హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఇవాళ మీకు ఆల్రెడీ పెయింట్స్ వేస్తున్నారని చెప్తాను కదా! ఆ పెయింట్స్ వేసేసారనమాట. అంతకుముందు దీనికి గోడకనేది ముగ్గులుండేయి కదా! ఆ ముగ్గులన్నీ అయితే పెయింట్ వేయాలి కంపల్సరీ అన్నారని మొత్తం అన్నీ తీసేశారు. మళ్ళీ అయితే ఈ పెయింట్ వేశారు. ఇదే ఇవాల్టి వీడియో. దీని మీద నేనేం వేశాను, ఎలా డెకరేట్ చేశాను అనేది వీడియో. ప్లీజ్ లైక్ చేయండి. అవర్ గార్డెనర్ సుజాత, వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్. ఇది లోపల పక్క అనమాట. ఇదో ఇలా అయితే నేను ముందు చాక్ పీస్తో అయితే ఇలాగ డిజైన్ చేసుకున్నాను. ఇది ఏమీ ఎక్కడ చూసింది ఏమీ లేదండి, నా ఓన్ క్రియేటివిటీ అనమాట. ఇలా అయితే ముందు చేశాను. ఇవిగో ఇవన్నీ అయితే ఇల్లు వేయంగా మిగిలినవి అనమాట. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే మిగిలితే వేసుకున్నాను, బట్ అది అంత ఇంట్రెస్టెడ్గా వేయలేదనమాట. ఈ ఇయర్ కొంచెం ఎఫర్ట్ పెట్టి ఇంట్రెస్ట్తో అయితే వేస్తున్నాను. ఎలా ఉందో లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీ కమెంట్ అనేది తెలియచెప్పండి. ఇదిగోండి ఇలా అయితే ఇది టిన్నర్ అంటారనమాట. ఈ టిన్నర్లో ముంచితే ఆల్రెడీ మనం బ్రషెస్కి ఉన్న పెయింట్ ఏదైతే ఉందో అది పోతుంది. అంటే ఇప్పుడు రెడ్ వేసాము, మళ్ళీ వెంటనే వైట్ వేయాలనుకోండి, ఆ రెడ్ వైట్ మిక్స్ అయిపోయి కొంచెం లైట్ ఆరెంజ్ కలర్ అలా వస్తుంది కదా. సో అందుకని చెప్పేసి దాన్ని ఆ టిన్నర్లో ముంచితే అప్పుడు దానికి ఉన్న పెయింట్ అనేది పోతుంది అనమాట. తర్వాత మనం కొంచెం ఏదైనా క్లాత్ తీసుకుని దానికి రుద్దుకోవాలి. ఇదిగో ఇలా అయితే నేను వేసుకుంటున్నాను. దీనికి ఏమీ మార్కింగ్ అది అంటే ఇలాగా శుద్ధముక్కతో వేశానండి. నేనేమీ అంత ఎక్స్పర్ట్ని కాదు కదా, ఏదో నాకు వచ్చింది, నాకు టైం ఉంది, నాకు ఇంట్రెస్ట్ అనమాట ఇలాగా డెకరేట్ చేసుకోవడం అనేది. ఇదిగో ఇలా అయితే వేసుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి. మీరు ఎలా వేసుకుంటారో కూడా నాకు చెప్పండి. నేనైతే అంతకుముందు ఇంత ఇంట్రెస్ట్ ఏం చూపించలేదు. నాకు లాస్ట్ ఇయర్ నేను వీడియో స్టార్ట్ చేయడానికి ముందే వేసేసుకున్నాను. వీడియో స్టార్ట్ చేశాక చూపించు అన్నారు, కానీ నాకు ఎందుకో వేసేటప్పుడు చూపించినంత ఆనందం వేసేసిన తర్వాత ఉండదేమో అని అనిపించింది. ఇప్పుడు కూడా కొన్ని వేసేసిన తర్వాత చూపిస్తాను, స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇదో ఇలా వేసుకున్నాను. నాకు కొంచెం పెయింట్స్ అలవాటు ఉందన్నమాట. అంత ఫ్లూయెంట్గా అయితే వస్తుందని నేను చెప్పను, కానీ నేను పెయింట్స్ అనేది వేస్తాను. అందుకని చెప్పేసి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఉంది. మనకి ముందు బ్రషెస్ అనేది కరెక్ట్గా ఉండాలండి. లాస్ట్ టైము బకెట్స్కి ఆల్రెడీ మొక్కలున్న బకెట్కి వేసినప్పుడు ఏమైందంటే బ్రషెస్ తిన్నగలేవన్నమాట. అందుకని నాకు అమ్మ చెప్పారు పెద్దగా వచ్చినాయి అని. అవును, బ్రష్ తిన్నగా లేకపోతే పెద్దగానే వస్తాయండి. అది నాకు కూడా నచ్చలేదు. సాధ్యమైనంత వరకు అయితే వాటిని మళ్ళీ వేయడానికైతే ట్రై చేస్తాను. ఇదిగోండి ఇలాగా గ్రీన్ కలర్ అయితే స్టార్ట్ చేసి వేస్తున్నాను అనమాట. రాగానే ఒక విలేజ్, ఇది మనకి శిల్పారామంలో ఉంటాయి కదా, సేమ్ అట్లాగా క్రియేట్ చేయాలనుకున్నాను. కాకపోతే శిల్పారామం అంత ఫ్లూయెంట్గా అవలి అటు వేయడం అనేది రాకపోతే పాడైపోద్ది అని ఇలా ఏదో నాకు తోచిన విధంగా అయితే నేను కొంచెం ట్రై చేశాను. మీకు ఎవరికైనా ఇంకా తెలిసి ఉంటే కనుక ఈ వీడియో వచ్చేసరికి నేను ఇంకా నాకు తెలిసి అవ్వకపోవచ్చు. నాకు మీ దగ్గర ఏమన్నా ఉంటే కనుక చెప్పండి. నాది సేమ్ ఐడితో ఇన్స్టా కూడా ఉంటుంది. మీ ముగ్గులు మీ ఇంట్రెస్ట్ ఉన్న ఏమన్నా ఉంటే ఆర్ట్స్ అనేది నాకు సెండ్ చేస్తే నేను అవి వేయడానికి అయితే ట్రై చేస్తాను గార్డెన్లో. ఇవన్నీ కలర్స్ మిగిలిపోయినాయి అనమాట. ఓన్లీ వైట్తోనే వేస్తే లుక్ రాదేమో అని చెప్పేసి నేను మొత్తం అన్ని కలర్స్ అయితే వాడాను ఈసారి. లాస్ట్ టైము ఓన్లీ వైట్ తోటే వేశాను. ఈసారి కొంచెం మార్చుదామని చెప్పేసి అన్ని కలర్స్ వేస్తున్నాను. యాక్చువల్గా శిల్పారామంలో అయితే ఓన్లీ ఇలాగే ఉంటుంది వైట్ తోటే, బట్ నేను కొంచెం మార్పు చేసి అయితే ఇయర్ ట్రై చేశాను. చూడాలి ఎలా వస్తుంది ఏంటి అనేది. చూడండి, మీ కమెంట్ అనేది కంపల్సరీ నాకు చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేది. స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చేయమని నాకు ఒక యూట్యూబర్ సిస్టర్ చెప్పారండి ఆల్రెడీ. లాస్ట్ ఇయర్ నుంచి పాపం ఆవిడ 3-4 టైమ్స్ చెప్పారనమాట చేయండి సుజాత అక్క అనేసి. బట్ నాకు ఎందుకో ఇలాగ మనం డైరెక్ట్గా చేస్తూ చూపించింది, ఆల్రెడీ వేసేసింది చూపిస్తే ఈవిడే వేసిందా అనే ఆలోచన రావచ్చేమో అని ఇన్ని రోజులు ఆగాను. బై అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ మా అయ్యగారికి సంవత్సరం రావడం, దాని గురించి పెయింట్స్ అనేది వెయ్యాలి అనడం కంపల్సరీ, దాంతో ఇలా అయితే మళ్ళీ వేస్తున్నాను అనమాట.
ఇది అంతా నా ఓన్ క్రియేటివిటీ అనండి. ఎక్కడ చూసింది లేదు గానీ, జస్ట్ మామూలుగా ఎప్పుడన్నా నెట్‌లో స్క్రోల్ చేస్తా ఉంటే వల్లీ ఆర్ట్ వచ్చింది ఒక ఇయరు. అప్పుడు ట్రై చేశాను. వల్లీ ఆర్ట్ పాట్స్ మీద కూడా వేశా గదా! అది కొంచెం అమ్మాయిలు అలాగ మాత్రమే ఏసాను. మనం ఈ ఆర్ట్స్ అనేది, ఈ ముగ్గులు అనేది ఎంత సన్నగా, ఎంత ఎక్కువ పెట్టుకోగలిగితే అంత నిండొస్తదండి. ఏదో అయిపోవాలిలే అన్నట్టు ఫాస్ట్‌గా పెట్టేస్తే అవ్వదనమాట. స్లోగా చిన్న చిన్నగా, ఎంత చిన్నగా పెట్టుకుంటే అంత నిండొస్తది నాకు తెలిసినంత వరకైతే. ఇదిగోండి ఇలా అయితే పూర్తి చేసేసాను. చెప్పాను గదా! ఇది మొత్తం అంతా చూపించడానికి ఎండగా ఉంది, వానగా ఉంది, ఉమ్మ తీసేస్తుంది. అట్లాగా విసుగ్గా అనిపించిందనమాట ఇది ఏసేటప్పటికి. ఇదిగోండి ఇలా అయితే వేశాను మొత్తం. ఇది 2 పక్కల బయట నుంచి వచ్చే గేట్ దగ్గరనమాట. బావుందా? ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇది రెండో రోజు వేశాను. ఇదైతే పర్టిక్యులర్‌గా వల్లీ ఆర్టే వేద్దామని ఫిక్స్ అయ్యాననమాట. అందుకని ఇదిగోండి ఇలా ఒక బంజారా అమ్మాయిల్లాగా అలా ఉంటాయి కదా! వల్లీ ఆర్ట్స్ అంటే కొంచెం పల్లెటూరి అమ్మాయిలు, బంజారా కాదు పల్లెటూరి అమ్మాయిల్లా ఉంటుంది కదా! వల్లీ ఆర్ట్. సో, అలా అయితే ట్రై చేశాను మరి. నేనైతే బానే వేశానని నా ఫీలింగ్. మీరు కూడా బావుంది అని అనుకుంటే గనక నాకు చెప్పండి. ఇంకా ఏమన్నా సజెషన్స్ ఉంటే కూడా ఇవ్వండి. ఇంతవరకు ఈ అమ్మాయిల బొమ్మల వరకు అయితే వచ్చినియి గానీ, ఇంకా ఫ్లూయెంట్‌గా ఉంటాయి గదా! ఒక పల్లెటూరి నేటివిటీ దంచుతున్నట్టు, ఇసురుతున్నట్లు, వాయిద్యాలతోటి అలా వేయాలి అనేది నాకు లాస్ట్ ఇయర్ నుంచి ఉందనమాట. కానీ అది ఆర్ట్ అనేది వెయ్యడమే గదా మెయిను. ఆ వెయ్యడం రాకపోతే ఇది పెయింట్ వేసినా వేస్ట్ అని లాస్ట్ ఇయర్ వేయలేదు. ఈ ఇయర్ గూడా కొంచెం ఆలోచించి ఆగాను మరి. ఏం జరుగుద్దో చూడాలి. పల్లెటూరు అమ్మాయిలు పాత రోజుల్లో ఏదో ఇలా పెట్టుతా ఉండేవారు కదా! కొప్పుల్లో అలాంటివి. అలాగా అనిపిచ్చింది. అందుకని చెప్పేసైతే ఇలా ట్రై చేశాను మరి. చూడండి. వాళ్ళు ఆ రోజుల్లో ఏవేవో చాలా రకాలుగా తలలకి అలా పెడతా ఉండేవారండి. ఏంటనేది నేనైతే చెప్పలేను గానీ, మంచిగా పెద్ద పెద్ద ముడి పెట్టి, ఆ ముడికి ఏదో ఇలాగే అలా నిలబడేలాగా అలా పెడతా ఉండేవారనమాట. పువ్వులు గానీ అలా అనుకోండి. ఇది ఫ్రీ హ్యాండ్ ఉంటే తప్ప ఇంత ఇదిగా రాదు. చాలామందయితే ఏదన్నా తీసుకుని అలా పైన స్పాంజ్ తోటైతే రాస్తారంట. నేనైతే ఏ స్పాంజ్ తీసుకోలేదు. ఇలా బ్రష్‌నే అయితే యూజ్ చేసుకున్నాను. జనరల్‌గా స్ట్రెయిట్ లైన్స్ అనేది పర్ఫెక్ట్‌గా రావాలి అంటే కొంచెం కొలతలు అనేది తీసుకుంటారంట. నాకు కొలతలంత తీసుకోవాలని అనిపించలేదు మరి. ఎందుకంటే మరీ బ్యాడ్‌గా, పూర్‌గా వేయడం అయితే వస్తే భయపడాలి. నాకని అనిపించిందనమాట. నేనంత మరీ చూడలేకపోయినంత దారుణంగా ఎయట్లేదని నేను అనుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. దీంట్లో రకరకాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు పైన చూసారా ట్రయాంగిల్‌లా వేసి, కింద ఒక ట్రయాంగిల్ అలాగా. ఆ ట్రయాంగిల్స్‌లోనే చాలా ఓవరాల్‌గా చూసేసరికి మంచి లుక్ వచ్చేస్తదనమాట. దీన్ని ఇంకా, ఇంకా దగ్గరగా ఇంకా డెకరేట్ చేయొచ్చు. బట్ అక్కడ అలా నిలబడి చేసి అంటే కొంచెం నా హెల్త్ పరంగా అయితే నేను కూడా చూసుకొని చేసుకోవాలి గదా! సో, అందుకని జెప్పేసి ఇలా అయితే కొంచెం సింపుల్ అండ్ ఈజీగానే నేను ట్రై చేశానండి. ఈ ఆర్ట్ వేసుకుంటే ఏమవుతదంటే, మనం ఏ చిన్నదైనా సరే, మనం కొంచెం ఓన్ క్రియేటివిటీ అనేది వాడితే అసలు ఈ ఆర్ట్ చాలా బావుంటదనమాట. ఈ ఆర్ట్ అనే కాదు ఏదైనా సరే వల్లీ ఆర్ట్ అనేది అంత లుక్ వచ్చేస్తది. మన పల్లెటూరు వాతావరణం, ఎన్విరాన్మెంట్ అలా వస్తది. అంటే మాది ఆల్రెడీ కొంచెం పల్లెటూరే. బట్ నేను ఇంకా పూర్వకాలం విలేజ్ ఇది ఎలా ఉంటుంది, అలాగా తీసుకెళ్ళిపోవాలి అనేది నా ఆలోచన. చూడటానికి కూడా బావుంటది గదా! ఆ రోజుల్లో వెళ్ళిపోయినట్లు అలాగా. మా ఇంట్లో మాక్సిమం పల్లెటూరు వాతావరణమే ఉంటదండి. ఎందుకంటే మొక్కలు గానీ, ఎన్విరాన్మెంట్ గానీ, ఇంట్లో ఉన్న వస్తువులు గానీ, మాక్సిమం నేను అలా ఉండేలానే ఉంటుంది ఇల్లు కూడా.
సో ఈ ముగ్గులు కూడా ఉంటే ఇంకా బాగుంటుంది అని అనిపించి వేసుకుంటున్నాను. మెయిన్ గార్డెనర్స్ చాలామంది వేసుకుంటూ ఉన్నారు, గార్డెన్లో వేసుకుంటారు. బట్ నేను ఇది మాకు బయట నుంచి వచ్చే దారి దగ్గర కూడా వేసుకుంటున్నాను అనమాట. బాగుందా లేదో కూడా కమెంట్ చేయండి. నేను బాగా వేసానా లేదా అనేది కూడా. ఇంకా వీడియోస్ అయితే ఇవి ఇంకా ఉన్నాయి, అవి అప్లోడ్ చేస్తాను. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ అనేది చాలా అవసరం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి అన్నమాట. ఇదిగో అంతా పూర్తయిపోయింది. ఇలా అయితే వేసాను. ఎలా ఉందంటారు? మొత్తం బ్లూ గ్రీన్ అన్నీ వాడాను మ్యాక్సిమం. ఇదిగోండి ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చింది. అమ్మాయిల బొమ్మల వరకే వచ్చింది. ఇంకా డీప్గా అంత పల్లెటూరు వాతావరణం అది వేసే అంత ధైర్యం చేయలేకపోయానండి. ఎందుకంటే అది పొరపాటున ఏదన్నా తేడా వచ్చిందనుకోండి మనం వేసేటప్పుడు మొత్తం పాడైపోద్ది కదా. ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బై బై ఫ్రెండ్స్.